బిజినెస్ న్యూస్ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హెచ్యుఎల్, సిప్లా, హిందాల్కో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు టైటాన్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. రైట్, ప్రజెంట్ మనం చూస్తే కనుక ఇటు సెన్సెక్స్ 79,772 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 24,316 దగ్గర కొనసాగుతోంది. ఓవరాల్గా మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ఎకనామిస్ట్ వివికే ప్రసాద్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే రాజేంద్ర గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. సార్, ప్రసాద్ గారు ఏం చెప్తారు ఈరోజు మార్కెట్కి సంబంధించి? అదేవిధంగా కూడా బడ్జెట్ కూడా ఉండబోతోంది. సో మధ్యతరగతి చాలా మంది కూడా కొంచెం ప్రతికూలత ఉన్నట్టుగా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం పైన. అట్లా సో ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఉండే బడ్జెట్లో? ఎట్లాంటి అంశాలు ఉండే అవకాశం ఉంది? వాళ్ళకి ఎట్లా ఉంటుందంటారు? ఏం చెప్తారు ఓవరాల్గా? ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా చేయవలసిందంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క మెజారిటీ ఒపీనియన్ని నెగ్లెక్ట్ చేసి బిహేవ్ చేసేంత ధైర్యం ఎవరూ చేయరు. పైగా ఈ అక్టోబర్, నవంబర్లోనే మళ్ళీ హర్యానాలో ఎలక్షన్లు ఉన్నాయి, అలాగే ఇంకో స్టేట్లో కూడా ఎలక్షన్లు ఉన్నాయి. సో ఇలా ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ టైంలో కనుక మహారాష్ట్ర, హర్యానా లాంటి పెద్ద స్టేట్లో ఓటింగ్ పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మధ్యతరగతి యొక్క మనస్తత్వాన్ని గెలవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే బీజేపీకి మేజర్ సపోర్ట్ మామూలుగా మధ్యతరగతి వ్యక్తులు, ఉద్యోగస్తులు, మధ్యతరగతి వ్యక్తులు, వాళ్ళిద్దరికీ కూడా కోపం వచ్చింది. అందువల్ల ఈ బడ్జెట్లో 90% ఎక్కువ మంది ఆశిస్తుంది అంటే కన్సెషన్లు రాక తప్పదు. గ్యారంటీగా పూర్ పీపుల్కి ఫేవరబుల్గా, అంటే కొద్దిగా గొప్ప ఫ్రీబీస్ లేకపోయినా కన్సెషన్లు ఇస్తారని, మధ్యతరగతి వాళ్ళకి ట్యాక్సేషన్ రూపంలో కొద్దిగా గొప్ప కన్సెషన్ ఇస్తారని చెప్తున్నారు. అయితే ఇవాళ రోజున అంటే మనం జూలైలో ఉన్నటువంటి సెకండ్ వీక్ స్టార్ట్ అయింది ఇప్పుడే మనకి. ఈ వీక్లో కనుక చూసినట్లయితే జూన్ అయిపోయింది కాబట్టి రిజల్ట్స్ ఏమో ఇంకా రాలేదు. ఈ వారంలోనే, వారం ఆఖరి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి వస్తాయి. ఇప్పుడు ఒక రకంగా స్తబ్దుగా ఉంటుంది వాతావరణం అంతా. అంటే ఏదైనా న్యూస్ వస్తేనే పెరగాలని తప్పితే లేకపోతే పెద్ద పెరగదు. అందువల్ల బడ్జెట్ గురించి ఆశలు, ఆశయాలు, కోరికలు అన్ని రకాలన్నీ కూడా ఈ మధ్యకాలంలోనే జరుగుతూ ఉంటాయి. ఇవాళే కనుక మీరు 4-5 పేపర్లు తీసుకుంటే, ఒక పేపర్లోనేమో మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే అగ్రికల్చర్ దాని మీద ఫోకస్ పెడతాం అనుకుంటున్నాను ఒకళ్ళు రాస్తారు, ఇంకొకళ్ళేమో పూర్ పీపుల్కి ఫేవరబుల్గా అంటారు, ఇంకొకళ్ళేమో మధ్యతరగతి వాళ్ళకి అంటారు. అందరూ ఊహలతోనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పటి నుంచి 25వ తారీఖు మాత్రం వరకు ఖచ్చితంగా బడ్జెట్ మీద అంచనాలతోనే మార్కెట్ పెరగడం తగ్గడం జరుగుతుంది. అందువల్ల మనం బడ్జెట్లో ఏమొస్తుందని ఆలోచించే కన్నా కూడా మనం చూడవలసింది ఏంటంటే, ఒకవేళ మనం అనుకున్నది జరిగితే ఏ కంపెనీలు పెరుగుతాయో ముందే అంచనా వేయడానికి ప్రయత్నించాలి. సో నా ఉద్దేశం ప్రకారం ఈ వారం 10 రోజుల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అనేవాళ్ళు కొద్దిగా పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది తప్పితే తొందరపడటం మాత్రం మంచిది కాదు. రైట్, రాజేంద్ర గారు ఏం చెప్తారు? మీరు మార్కెట్కి సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉంటే అంటారు? అట్లాగే సెక్టార్స్ గురించి కూడా ఏం చెప్తారు గ్రాఫ్స్ వైజ్గా? కరెక్ట్. సో యాక్చువల్లీ మనకు మార్కెట్ చూస్తే ఫ్రైడే రోజు ఒక నెగటివ్ బార్ రావటం చూసాం. దో మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో రిలయన్స్ పెంచి ఒక గ్రీన్ బార్ రావటం చూసినా కూడా, సో 24,168 ఏదైతే ఉందో అది ఒక కీ బాటమ్ అనేది ఫామ్ అవటం చూసాం. అండ్ స్వింగ్లో కూడా 24,056. సో ఇఫ్టు నిఫ్టీ పరంగా మనకు చూస్తే కనుక లాస్ట్ వీక్ మొత్తం ట్రేడింగ్లో ఎనఫ్ రివర్సల్ బార్స్ రావటం చూసాం. సో ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మేబీ మనకి ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ కూడా ఉంది 23rd అండ్ అగైన్ రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్లోనే ప్లే అనేది ఎక్కువ ఉంటుంది. బట్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఈరోజు 47-48 పాయింట్స్ డౌన్ ఉన్నప్పటికీ ఫ్రైడే లో ఏదైతే ఉందో 24,168 అది కట్ అవుతేనే కొద్ది వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒక రేంజ్ అనేది అయితే ఎస్టాబ్లిష్ అయింది. 24,400 నుంచి 24,000 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే కనుక ఫ్రైడే లో ఏదైతే ఉందో 52,290, సో ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చే ప్రయత్నం చేసింది. వేరాజ్ నిఫ్టీ ఈజ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ఫ్రైడేస్లో, బట్ బ్యాంక్ నిఫ్టీ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మొన్నటి హై ఏదైతే ఫామ్ అయిందో లాస్ట్ వీక్ 53,357 దగ్గర ఒక క్లియర్ రెసిస్టెన్స్ కనపడుతుంది. అఫ్కోర్స్ సపోర్ట్ పాయింట్ ఇప్పుడు నియర్ బై ఉంది 51,996 ఏదైతే స్వింగ్లో ఉందో. సో ఎవరైనా ట్రేడ్ చేసేవాళ్ళు దే షుడ్ ట్రై బ్యాంక్ నిఫ్టీ అంటాను మోర్ దాన్ నిఫ్టీ. ఎందుకంటే రిస్క్ రివార్డ్ మనం ఎప్పుడు ఆల్వేస్ చూస్తాం ట్రేడింగ్లో కాబట్టి ఈ స్టేజ్లో బ్యాంక్ నిఫ్టీ ఇంకొక 200-300 పాయింట్స్ పడితే కనుక రిస్క్ 200 పాయింట్స్ అవుతుంది, రివార్డ్ 1200 పాయింట్స్ అవుతుంది. ఇక సెక్టార్ విషయానికి వచ్చేసరికి క్లియర్లీ మనకి ఫార్మా ఇస్ అవుట్ పర్ఫార్మింగ్ ఈ స్టేజ్లో. అండ్ లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక రైల్వే స్టాక్స్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ప్రాబ్లీ మనకి ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో ఫామ్ అయిందో దానికి ముందు హై ఫామ్ అయిన స్టాక్స్ అన్నీ కూడా ఫ్రైడే రోజు బ్రేక్అవుట్స్ రావటం చూసాం. సో యాంటిసిపేషన్ ముందుగానే జరుగుతుందా బడ్జెట్కి, రైల్వేలో ఒక పెద్ద పీట వేస్తారా, లేకపోతే
ప్రాబ్లీ డిఫెన్స్లో ఒక పెద్ద అనౌన్స్మెంట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మనకి ప్రైస్లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చేజ్ చేసి కొనే బదులు ప్రైస్ పాయింట్స్ ఎక్కడైతే మనకి సపోర్ట్ పాయింట్స్ వస్తాయో ఆ స్టేజ్లో మనం కొంటే కనుక ఇట్స్ మోర్ అడ్వాంటేజెస్. బట్ ఏదైనప్పటికీ అహెడ్ ఆఫ్ బడ్జెట్ రైల్వేస్ అండ్ డిఫెన్స్ స్టాక్స్ ఏవైతే అప్ ట్రెండ్ వచ్చాయో మేబీ వాటిల్లో డెఫినెట్లీ మంచి అనౌన్స్మెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ప్రైస్ వైజ్ ఎలా పెరుగుతాయి అనేది మనం చెప్పడం ఇక్కడ ఇమీడియట్లీ కష్టం, ఎందుకంటే ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఒక్కోసారి సెల్ ఆన్ న్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎంట్రీ పాయింట్ అనేది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఆర్ఎల్ లాంటి స్టాక్స్ మనం ఏదైతే చూసామో ప్రాబ్లీ ప్రీవియస్లీ ఇట్ మేడ్ ఏ న్యూ హైస్, యాక్చువల్లీ ఐ థింక్ ఫ్రైడే రోజే ఒక న్యూ హై రావటం చూసాం. సో ఇప్పుడు మనకు సపోర్ట్ పాయింట్ ఆర్ఎన్ఆర్ఎల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ అరౌండ్ 460 దగ్గరే ఉంది మనకి ఇప్పుడు. సో 553 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కాబట్టి సపోర్ట్ పాయింట్ దూరం ఉంది కాబట్టి ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే ఆర్ఎన్ఆర్ఎల్ కనపట్లేదు. బట్ అగైన్ 460 లాంటి లెవెల్స్ ఏదైతే మనకి గ్యాప్స్ క్రియేట్ అయ్యాయో ఇన్ కేస్ మార్కెట్ పడి వస్తే కనుక ఆ రేట్లో వన్ షుడ్ ట్రై టు బై దోస్ స్టాక్స్ అండ్ వాచ్ లిస్ట్లో మాత్రం డెఫినెట్లీ పెట్టుకోవాలి. రైట్ ప్రసాద్ గారు, అంటే అంచనాలో తేడా తప్ప ఈక్విటీ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు అనే మాటలు వినిపిస్తామని మీరు కూడా చెప్పి ఉన్నారు. సో ఏంటి అంటే యూరోప్లో ఈ ప్రభుత్వ మార్పుకు సంబంధించి ఇది ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది మార్కెట్ పైన ప్రభావం? అంటే ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అనేది ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా బాగా అడాప్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేసేసిందో మన ఇంట్లో జరిగిన ఒక ఇంపాక్ట్ ఒక ఈవెంట్ మూలంగానే మన ఫలితం మనకు రాదు. పక్కింటాల్లో బాగాలేకపోయినా, పక్క ఊర్లో బాగాలేకపోయినా, ఇప్పుడైతే మరీ అన్యాయంగా పక్క దేశంలో బాగాలేకపోయినా, పక్క ఖండంలో బాగాలేకపోయినా కూడా మనకి ఇంపాక్ట్ పడక తప్పదు. ఎందుకంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఊహించుకోవడానికి, ఆశపడటానికి ఏమో అర్థం ఉండదు, ఆలోచన చేయడానికి మాత్రం కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి. ఎంతసేపు అరటిపండు ఇస్తే కూడా ఒలిచి పెట్టండి అనే రూపం ఉన్నటువంటి ఈ తీరులో కొద్దో గొప్ప మార్కెట్లో రోజు ఈవెంట్ గురించి స్పెక్యులేషన్ కోసం చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈవెంట్లో మన దేశం మీద ప్రభావం పడుతుందో లేదని చూడటం అనేది ట్రేడర్స్కి మాత్రం ఖచ్చితంగా అవసరం. ఇన్వెస్టర్లకు అయితేనేమో ఎందుకు అవసరం అంటే అలా అన్ఫేవరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ప్రపంచంలో జరిగితే దాని మూలంగా ఇండియన్ మార్కెట్ కూడా ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తుంది కాబట్టి తగ్గి వస్తే తక్కువలో కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ నేను ఏం చేస్తానంటే ఇవాళ యూరోప్లో అంటే కరెక్ట్గా చూస్తే నెదర్లాండ్స్లో గవర్నమెంట్ మారింది, అలాగే బ్రిటన్లో యూకేలో కూడా గవర్నమెంట్ మారింది. తర్వాత ఫ్రాన్స్లో అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఆయన పార్టీ 3వ ప్లేస్లోకి వెళ్ళిపోతే ఆయన కన్నా ఎక్కువ 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీల్లో ఒక పార్టీ అయితే ఒక రకంగా ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ లాంటిది, అంటే ఎవరు రాకూడదు, అసైలం ఇవ్వడానికి వీల్లేదని చాలా ఎక్స్ట్రీమిస్టిక్ స్టాండింగ్ తీసుకుంటారు. వాళ్ళు కనుక వచ్చినట్లయితే చాలా చేంజెస్ వస్తాయి, యూరోప్ కూడా విపరీతం దెబ్బపడుతుంది. ఇది ఇటువంటి పరిస్థితి అంతకుముందు కూడా ఎప్పుడైనా జరిగిందా అని చూస్తే ఒక్కసారి నేను నా ప్రజెంటేషన్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీదే కనుక ఫోకస్ చేసినట్లయితే మీకు కనపడేది ఏంటంటే 2012లో అంటే 2012 దాదాపుగా మార్చి నుంచి మే మధ్య కాలంలో యూరోలో విపరీతమైన క్రైసిస్ వచ్చింది. దానికి ముందు నుంచే కొద్దిగా గొప్ప లొకలొకలు స్టార్ట్ అయినాయి. కాబట్టి మీరు చూస్తుంటే 2010లో దాదాపుగా 6,273 లేదా 6,300గా ఉన్న నిఫ్టీ ఇండెక్స్ యూరోలో క్రైసిస్ రావడంతోనే ఎక్కడికి వెళ్ళిపోయిందని చూస్తే ఒక టైంలో అయితే మరీ అన్యాయంగా 4,600కి వెళ్ళిపోయింది. కానీ యూరో క్రైసిస్ మొత్తం ప్లేఅవుట్ అయిపోయేటప్పటికి ఎంతవరకు వచ్చిందని చూస్తే 4,800. అంటే చూడటానికి అంకెలు చూస్తే పెద్దగా అనిపించదు, 1,500 పాయింట్లే కదండి ఎంత చెప్తారేంటి అనుకుంటారు. కానీ అది ఈక్వల్ టు 25% ఆఫ్ ది అప్పుడున్న ఇండెక్స్. అంటే ఇవాళ రోజున కనుక చూసుకుంటే ఎంత తగ్గాలి, నిఫ్టీలో కూడా 6,000 తగ్గేటువంటి ఇంపాక్ట్ యూరోలో అప్పుడు జరిగింది. ఇప్పుడు దీని గురించి భయపడమంటారా, జాగ్రత్త పడమంటారా, లేదా రెడీగా ఉండి డబ్బులన్నీ రెడీ చేసుకోమంటారా అంటే మూడవది ముఖ్యం. ఎప్పుడైనా సరే మన దేశంలో సంబంధం లేకుండా వేరొక ప్రపంచంలో ఏదైనా ఈవెంట్ జరిగి దాని మూలంగా మన రేట్లు పడిపోతే మన దేశం గురించి, మన కంపెనీల గురించి, మన ఎకానమీ గురించి నమ్మకంగా తెలుసుంటే కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది. అది ఎలాగో చూపించడానికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు గ్రాఫ్లో అలా కాకుండా 2012 నుంచి ఇప్పుడు వరకు 2014-15 వరకు మీకు ప్రజెంట్ చేశానంటే నవంబర్ 2014 వరకు ఇదే సమయంలో అంటే అప్పుడంత పడిపోయిన మార్కెట్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది, 8,600కి వెళ్ళిపోయింది. 6,000 దగ్గర మొదలుపెట్టి 4,600కి వెళ్ళిపోయిన మాట కరెక్టే, మళ్ళీ 8,000కి చిల్లర వెళ్ళిపోవడానికి కూడా కారణం ఉన్నది. అంటే అర్థమేంటి, దేశంలో కనుక ఎకానమీ సుస్థిరంగా ఉంటే ఇంటర్నేషనల్గా వచ్చే ఈవెంట్స్ నెగిటివ్గా ఉంటే మనకి చాలా మంచిది. మనకి అంటే నా ఉద్దేశం ఇన్వెస్టర్లకి. స్పెక్యులేటర్స్కి అయితే మాత్రం కొద్దిగా గొప్ప అటు ఇటు ముందు అమ్ముకోవడం కొనుక్కోవడం చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి రాజేంద్ర గారు చెప్పగలుగుతారు. నేను చెప్పేది మాత్రం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కనుక ఆలోచిస్తే ప్రపంచం నుంచి వచ్చేటువంటి ఇంపాక్ట్ మూలంగా మార్కెట్ పడితే మనకు విపరీతంగా ఆనందం వేయాలి. దానికి కారణం చూపించడం జరిగింది. సో ఒకవేళ కనుక
యూరో క్రైసిస్లో రేపు పొద్దున్నే ఫ్రాన్స్లో మళ్ళీ ఎలక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, మనలాగా కాదు. విన్నర్ టేక్స్ ఆల్ కాకుండా కొద్ది పర్సంటేజ్ ఓటింగ్ ప్రకారం ఉంటుంది. వాళ్ళల్లో కనుక మ్యాక్రాన్ కనుక ప్రెసిడెన్సీ పోగొట్టుకుని ఫార్ రైట్ వింగ్ వాళ్ళు కనుక గవర్నమెంట్లో ఫామ్ చేస్తే యూరోలో కుదుపు రావడం ఖాయం. అలా కనుక జరిగితే మనకి అవకాశాలు బోల్డ్ అని పెద్ద పెద్ద షేర్లు తక్కువ రేట్లో దొరకడానికి రెడీగా ఉంటాయి. కాబట్టి బీ ప్రిపేర్డ్, కీప్ ద మనీ రెడీ. రైట్. రాజేంద్ర గారు, అంటే చూస్తా ఉన్నాం గత కొద్ది రోజులుగా రిజల్ట్ ముందు నుంచి కూడా, రిజల్ట్ తర్వాత కూడా ఒక కేంద్రంలో కూడా సానుకూల ప్రభుత్వం, అంటే మళ్ళీ అదే వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వచ్చాయి. నేపథ్యంలో మార్కెట్లు మంచి పీక్ స్టేజ్కి వెళ్ళాయి. ఇప్పటివరకు కూడా చిన్న కరెక్షన్ కనిపించినప్పటికీ కూడా అట్లాగే ఉంది మార్కెట్లు అయితే మంచి స్థిరంగా టాప్లో, అంటే అన్స్టాపబుల్ అంటారు కదా, ఆ విధంగా వెళ్తున్నాయి. సో ఈ మూమెంట్లో ఎట్లాంటి స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేయాలంటారు? ఎందుకంటే పెరిగిన వాటిపైన, లేదంటే పెరుగుతాయని అనుకుంటున్న వాటిపైన ఏం చెప్తారు? మీ సజెషన్ ఏంటి? చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక స్ట్రెంత్ బై చేయమని చెప్తాం. సో స్ట్రెంత్ ఎక్కడ ఉంది అనేది మనం చూడాలి. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే రిస్క్ టు రివార్డ్. సో ఇప్పుడు మనకి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో మనం కొంటే కనుక డెఫినెట్లీ పెరుగుతాయి. బట్ రిట్రేస్మెంట్స్ వస్తే ఎంత కరెక్షన్ అవుతాయి అనేది కూడా ఇప్పుడు ఛాలెంజింగ్ క్వశ్చన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు RNRLలో ఇప్పుడు 13% పెరిగింది ఈ రోజు కూడా అగైన్. సో ఈ స్టేజ్లో కొంటే ఇక్కడ నుంచి కూడా 10-15% పెరుగుతుంది. బట్ రిట్రేస్మెంట్స్ వచ్చినప్పుడు ఆ 13-14% కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా ఆర్ మంత్స్గా కన్సాలిడేట్ అయిన స్టాక్స్లో మనం ఇప్పుడు తీసుకుంటే కనుక స్టాప్ లాస్ కూడా దగ్గరలో ఉంటుంది అండ్ అప్ సైడ్ కూడా ఎక్కువ పొటెన్షియల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే లౌరస్. సో ఈ స్టాక్ మనకి 628 నుంచి ఆల్మోస్ట్ 278 1.5 year బ్యాక్ రావటం చూసాం. అండ్ 278 నుంచి 470 లాస్ట్ 6 to 8 monthsలో మూవ్ అవటం చూసాం. అండ్ కన్సాలిడేషన్లో ఉంది. ఒకవేళ ఇప్పుడు మనం 471 బ్రేక్అవుట్ అనుకొని కొన్నా కూడా దాని పొటెన్షియల్ 530 దాకా ఉంది. బట్ డౌన్ సైడ్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే వన్ బ్యాడ్ డే ఆ స్టాక్, హై బీటా స్టాక్, ఓ 10% కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు వీ షుడ్ టేక్ పొజిషన్స్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. ఎందుకంటే రిస్క్ అనేది ఒకవేళ 470 ఉంది అంటే కనుక 440 డౌన్ సైడ్ ఉంటుంది, 30 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రివార్డ్ చూస్తే కనుక 60 రూపీస్ ఉంటుంది. సో 1:2 రిస్క్ రివార్డ్ పారామీటర్ మనం తీసుకుంటే కనుక అలాంటి స్టాక్స్లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. బట్ ఏదైనప్పటికీ స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేసి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్లో పెట్టాలి. ఎందుకంటే వాటిల్లోనే కరెక్షన్లో ఆపర్చునిటీ మనకి ఎక్కువ కనిపిస్తుంది. రైట్. ప్రసాద్ గారి చివరి ప్రశ్న, అంటే స్టాక్ మార్కెట్లో ఇండివిజువల్ షేర్స్ అండ్ ఇండస్ట్రీస్ కూడా వాటి ఫండమెంటల్పై ఆధారపడి ఉంటాయి అనే దానికి మీరేం చెప్తారు? అట్లా ఉంటుంది? 100% రిజల్ట్స్ ప్రకారమే షేర్ ప్రైసెస్ కానీ ఇండస్ట్రీస్ ప్రైసెస్ కానీ ఉంటాయి. కాకపోతే ఎప్పుడు కూడా మాట చెప్పడం తేలిక, సాక్ష్యం ఇవ్వటం కష్టం. సాక్ష్యం కనుక ఇచ్చినట్లయితే మాటకు వ్యాలిడిటీ ఉంటుంది. అందుకని ఇవాళ మీ అందరికీ కూడా, అంటే పెద్దగా రిజల్ట్స్ ఇంకా ఎక్కువ కంపెనీ రాలేదు కాబట్టి 24 మార్చ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏ కంపెనీలో మంచి రిజల్ట్స్ వచ్చాయో, ఏ ఇండస్ట్రీలో ఉన్నాయో చూసి ఆ ఇండస్ట్రీలకి అవి రిజల్ట్స్ వచ్చిన రోజు, చివరికి కాదు, అవి రిజల్ట్స్ వచ్చిన రోజున కనుక చూసినట్లయితే మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, వాటికి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎంత ఉందో గ్యాప్ తీసుకుని ఒకసారి మీకు ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డేటానే కనుక చూసినట్లయితే అన్నీ చూడకపోయినా టాప్ ఉన్న 5 or 6 చూద్దాం. డిఫెన్స్ ఇండస్ట్రీలో ఆ రోజున రిజల్ట్స్ వచ్చేటప్పటికి 24 మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి 78% స్కోప్ ఉందని, డొమెస్టిక్ అప్లయన్సెస్లో 60% అని, కేబుల్స్లో 52 అని, తర్వాత ఎలక్ట్రానిక్స్లో, తర్వాత పెస్టిసైడ్స్, ఆటో యాన్సలరీస్, రైల్వేస్ ఇలా ఉన్నాయి. ఇలా మీరు అన్నీ కాకపోయినా ఒక 4 చూద్దాం. డిఫెన్స్ ఒకటి చూడండి, అలాగే కేబుల్స్లో చూస్తే 52%, ఆటో యాన్సలరీస్లో 48%, రైల్వేస్లో 47% స్కోప్ ఉన్నది రిజల్ట్స్ వచ్చినప్పుడు అన్నాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే నిజంగానే ఆ మార్చిలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఆ నిజంగా క్యాప్చర్ అయిందా, క్యాచప్ చేసిందా అని చూస్తే ఒక్క నిమిషంలో మీరే చూడొచ్చు. ముందు మీకు డిఫెన్స్ చూపిస్తున్నాను. మనకి మార్చ్ రిజల్ట్స్ అంటే ఎప్పుడు వస్తాయి? ఏప్రిల్ కానీ మేలో కానీ వస్తాయి. లాస్ట్ 90 daysలో ఈ ఇండస్ట్రీలో డిఫెన్స్ ఇండస్ట్రీ ఎంత పెరిగిందా అని చూస్తే స్క్రీన్ మీద చూపించినట్లుగా 77% ఏమో గ్యాప్ ఉందని చూస్తే ఇప్పుడు 90 daysలో ఎంత పెరిగింది? 70%. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే కొద్దిగా రాజేంద్ర గారు చెప్పేదానికి కొద్దిగా భిన్నంగా ఆయన కూడా చెప్తానుంటారు రిట్రేస్మెంట్ రావచ్చు అని. జూన్ 4వ తారీఖున ఎంత పడిపోయిందో చూడండి, రెడ్ బార్ విపరీతంగా పడిపోయినాయి. అంటే ఇన్వెస్టర్లు అయితేనేమో స్టాప్ లాస్ అనే మాట ఉంటుంది కాబట్టి భయపడరు, మిగతా వాళ్ళు మాత్రం భయపడితే అమ్మేసుకుంటారు. సో అలా ఉంచుకుంటే ఎంతవరకు వచ్చింది? 69%. ఇది ఒక్కటే పెరిగిందా? మిగతా ఇండస్ట్రీస్ పెరగలేదా అంటే కేబుల్స్ కూడా చూపిస్తున్నాను. కేబుల్స్ దాదాపుగా 52% స్కోప్ ఉన్నదని మనకు కనపడింది మొదట్లో. ఇప్పుడు 43%, లాస్ట్ 90 daysలో 43% వరకు పెరిగింది కేబుల్ ఇండస్ట్రీ, అన్ని కంపెనీలు కలిపి. అంటే 5,000 crores కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఆ తర్వాత ఆటో యాన్సలరీస్ కూడా చూస్తే అవి అయితే 42.41%. ఇంకా ఆఖరిలో మనందరికీ కనపడింది డిఫెన్స్ ఆల్రెడీ చూసాం కాబట్టి రైల్వేస్ కూడా చూడాలి. ఎందుకంటే రైల్వేస్ విపరీతంగా పెరుగుతుందన్నారు కాబట్టి, ఇప్పుడే రాజేంద్ర గారు కూడా దాని గురించి మాట్లాడున్నారు కాబట్టి అది కనుక చూస్తే 48%. అంటే మీకు కావాల్సింది ఏంటి?
ఏ ఇండస్ట్రీ అయినా ఏ కంపెనీ అయినా దాని ఫండమెంటల్స్ బాగుంటే రేటు పెరగటం అనేది న్యాచురల్ కాన్సిక్వెన్స్, అంతేగాని రివర్స్ ట్రూ కాదు. దాన్ని రేటు పెరిగితే ఫండమెంటల్స్ బాగుపడతాయని మాత్రం ఎవరూ చెప్పలేం. అందువల్ల ఎవరు ఎటువంటి పందా తీసుకుంటారు అంటే ఫండమెంటల్స్ ఆధారంగా ప్రైస్ గురించి ఆలోచించి కొనుక్కోవడం మంచిదని ఫండమెంటల్ అనలిస్టులు చెప్తారు. మాలాంటి వాళ్ళు టెక్నికల్గా ఏ రోజుకి ఆ రోజు చూసేది రాజేంద్ర గారు చెప్పగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, రాజేంద్ర గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది